ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీం చౌక్ లో ఏర్పాటు చేసిన సర్కిల్ ను కుదించడం సరికాదని ఆదివాసీ నాయకులు పేర్కొన్నారు. గురువారం కొమరం భీం విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీ రాయ్ సెంటర్ నాయకులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సర్కిల్ తో ట్రాఫిక్ సమస్య ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న నెపంతో సర్కిల్ ను చిన్నగా చేయాలని చూస్తున్నారన్నారు. తమను సంప్రదించకుండా అధికారులు కంచె తొలగించడాన్ని తప్పుపట్టారు. దీన్ని హేయమైన చర్యగా ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయన్నారు. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో సర్కిల్ చిన్నగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు దీన్ని మాత్రం కుదించడం ఏంటని ప్రశ్నించారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అమరులైన ఆదివాసీ ఆరాధ్య దైవం కొమరం భీం చౌక్ లో ఉన్న సర్కిల్ ని కుదించడం పోరాట యోధుడిని అవమానించడమేనన్నారు. ఇప్పటికైనా అధికారులు సర్కిల్ ని అలాగే ఉంచి ఆదివాసీ సంఘాల నాయకులతో చర్చించాల్సిందిగా ఆదివాసీ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల ఆదిలాబాద్ లో జిల్లా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున కొమరం భీము ఇక్కడ గత ప్రభుత్వము ఈ కొమరం భీం చౌకులో కొమరం భీం విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలు రాయి సెంటర్లతోటి సంప్రదించి ఒక కమిటీ వేసి ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కానీ వల్ల మున్సిపల్ అధికారులు, R&B అధికారులు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు ఏకపక్షంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇవాళ దీన్ని తొలగించడం అనేది చాలా విరుద్ధం. కాబట్టి ఎందుకంటే వల్ల ఏది చేయాలనుకున్నా సరే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నటువంటి వాస్తవమే. ప్రజల అవసరాల రీత్యా ఇవాళ ఆదివాసీలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ మీరు ఆదివాసీ సంఘాలను, ఆదివాసీ రాయి సెంటర్లను ఎవరిని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా అధికారులుగా ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా శోచనీయం. దీన్ని వెంటనే జిల్లా ఉన్నతాధికారులు విరమించుకోవాలి. ఎందుకంటే ఇవాళ కొమరం భీం కూడా ఆదివాసుల కోసం జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన, భూమి భుక్తి విముక్తి కోసం అమరత్వం పొందినటువంటి ఒక కొమరం భీముకు ఇవాళ ఆయన విగ్రహానికి అతిగతి లేకుండా ఏదైతే ఇటువంటి దీన్ని కంచె ఉన్నదో దాన్ని తొలగించడం ఏకపక్షంగా ఇది ఏమైనటువంటి చర్య. దీన్ని మేము ఆదివాసీ సంఘాలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఆదివాసీ సంఘాలతో అందరూ సంప్రదించిన తర్వాతనే ఏ పనన్నా చేయాలి, కానీ ఏకపక్షంగా చేస్తున్నటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే మాకు మున్సిపల్ నుండి అధికారులు మేము రేపు అందుబాటులో లేము, రేపు మీ అందరితో సమావేశం అని చెప్తున్నాడు. కానీ అదే సమావేశం ముందు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు పెద్దలతోటి కలిసి మాట్లాడి చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకున్నది ఇక్కడ ఒక కొమరం భీం విగ్రహమే. మాకేమన్నా సొంత ఆస్తులు లేవు, భూములు లేవు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు 100 ఎకరాల భూములను ఇవాళ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్నారు. ఇవాళ మా పోరాట వీరుడి యొక్క విగ్రహానికి అతిగతి లేకుండా ఈ కంచెను కూడా తొలగించడం చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దీనిపై పునరుద్ధరణ చర్యలు చేపట్టి దీన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులను అందరినీ కూడా మేము విజ్ఞప్తి